లవ్ ఈజ్ ఏ వీక్నెస్, లవ్ ఈజ్ ఏ రొమాంటిక్, లవ్ ఈజ్ ఏ స్ట్రాంగ్, లవ్ ఈజ్ ఏ గోల్డ్, లవ్ ఈజ్ ఏ వైరస్, లవ్ ఈజ్ ఏ చాలా చాలా ఉన్నాయి. లవ్ లవ్ ఈజ్ ఏ పాయిజన్. ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లవ్ చేసినప్పుడు మంచి స్వీట్గా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది, పోతా పోతా మంచిగానే ఉంటుంది. దానికి కూడా కావాలి, అవసరం ఉంటుంది లవ్ కూడా. మనీ, ఫ్రీడమ్, నేచర్ అలాంటి మనం లవ్కు ఎంతో కొంత ఇవ్వాలా. మనం ఎక్కువ ఆశించకూడదు. అది మనం ఇస్తామా, మనం లవ్ చేస్తామా, అది లవ్ చేస్తుందా లేదా, అది వేరే పాటు తిరుగుతుంది, నన్ను లవ్ చేయది అని నువ్వు లవ్ని గట్టిగా పట్టుకోకూడదు. లవ్ని ఫ్రీడమ్ ఇచ్చి పెడితేనే దాని యొక్క విజస్వరూపం కనపడుతుంది. అర్థమైనా? అట్లా లవ్ ఈజ్ నాట్ ఏ అట్లా. లవ్ అనేది, ఒరిజినల్ లవ్ అనేది ఎప్పటికైనా నీ వెనక్కి వస్తుంది. మంచి ఒరిజినల్ లవ్ మాత్రం మనం పట్టించుకోము. ఈ ఫేక్ ఉంటాయి కూడా, ఫేక్ ముచ్చట్లు, ఫేక్ అన్నీ అవి పట్టించుకుంటాం. అది ఏడున్నా ఎత్తికి పట్టించుకుంటాం. అదే లైఫ్ అనుకుంటాం. అది ఏమో విచిత్రం. ఒరిజినల్ లవ్ చేస్తే ఎవరు చూడరు అనమాట. అది ఫేక్ చూసినాం అనుకో, 10 మంది 20 మంది పడతారు. ఎట్లాంటి వాళ్ళు పడతారంటే, ఈ టాక్సిక్ గాళ్ళకు, ఈ జాంబీస్ గాళ్ళకు, ఇంకా సైకో వాళ్ళకు, వీళ్ళు మాత్రం వెతికి కోరుకొని లవ్ చేస్తారు. ఆ తర్వాత బాధపడతారు. ఇదే సత్యం. ఒకటి ఎప్పుడైనా లవ్కి మనం ఎక్కువ అట్రాక్ట్ కాకూడదు. అట్రాక్ట్ అయింది అనుకో, నీ ఎమోషన్స్ అన్ని ఫీలింగ్స్ మొత్తం చెప్పేసిన తర్వాత ఏం చేస్తావు అంటే, నువ్వు అడిక్ట్ అయిపోతావు. ఆ మనిషికి అనేది అడిక్ట్ అవుతావు. లవ్ వేరు, నీ క్యారెక్టర్ వేరు. లవ్లోనే దింపకూడదు నీ క్యారెక్టర్. ఓకేనా? మొత్తం నీ పైసా అంతా పెట్టేస్తున్నావు. ఏముంటుంది నీ లైఫ్, నీ ఫీలింగ్స్ అంతా. ఆ లవ్ అనేది ఏదో వీక్ అయ్యి చెప్పి టామ్ లేపింది అనుకో, లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. లవ్ అయినా ఇబ్బంది లేదు, లైఫ్ పోతే అంతే. అందుకు క్యారెక్టర్ వేరు, లవ్ వేరు. లవ్ జోలికి అని నేను చెప్పను. లవ్ చాలా రేరు, ఒరిజినల్ దొరకదు. అర్థమైనా? ఒరిజినల్ తేనె ఎప్పుడు దొరకదు, చాలా రేరు. లవ్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. లవ్, ట్రస్ట్ చాలా ఉంటాయి. లవ్ వేరు, క్యారెక్టర్ వేరు. చాలామంది చూస్తున్నాం. లవ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషిని నమ్ముతాం, లవ్ అనుకుంటాం. అంత నా లైఫే అది అనుకుంటాం. అన్నీ చెప్పేస్తాం, నా ఫీలింగ్స్ ఇవి, నా ఎనిమిస్ ఇది, అన్నీ ఇది. ఆ పిల్ల మంచిదైతే ఏం కాదు. ఆ పిల్ల వేరే వాళ్ళతో ఉండి పెంటలేదు అనుకో, పబ్లిక్లో గబ్బు అయిపోతుంది. ఒకటి లవ్ అయినా అంత పెద్ద బాధ అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా? లవ్ వేరు, క్యారెక్టర్ వేరు. లవ్ లేకుండా బతకచ్చు. క్యారెక్టర్ లేకపోతే, నీ క్యారెక్టర్ అంటే నువ్వు మొత్తం అడిక్ట్ అయిపోయినావు అనుకో ఆ మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమ్మాయి, ఏదైనా అడిక్ట్ అయిపోయినా అనుకో, ఆమె లేకపోతే నేను ఉండలేను, అది ఫీలింగ్ వస్తాయి, బరాబర్ వస్తాయి. అందుకే చాలామంది చనిపోతారు, సినిమాలు ఉన్నాయి. అది చాలా లోతుకు పోతేనే అర్థమవుతుంది. అందుకే ఎంత ఉంచాలంటే అంత ఉంచాలి, అంతే. లవ్ మనం ఇస్తున్నాం, దానిలో మనం ఒకటి చెప్తున్నా, లవ్ అనేది ఆశించకూడదు. దాన్ని అది మనం ఏదైనా ఇస్తున్నామా, అదేమైనా ఇస్తుందా? అది లవ్ ఎందుకు అవుతుంది? దాన్ని బిజినెస్ అంటారు, స్వార్థం అంటారు, మొహం అంటారు. అవి ఏమని వేస్ట్ అయ్యి ఎందుకే లవ్ని. ఏమో పేరెంట్స్ వాళ్ళు కొడుకు లెక్క వాళ్ళు ఏందని ఆశిస్తారా? ఆశిస్తే ఏం ఆడిస్తారు? మన మంచి కోసం. అది ఒరిజినల్ లవ్. మదర్, ఫాదర్, ఫ్యామిలీ, అది ఒరిజినల్ లవ్. వాళ్ళు ఏం ఆశించారు? మంచిగా ఉంటే చాలు, బాగుంటే చాలు, పిల్లోడు బాగుంటే చాలు. అది లవ్ నాకు తెలిసిన వరకు అయితే. ఇప్పుడంతా ఏం లేదు. నాకైతే అంతా వేరే లెవెల్ అనుకో, సెక్స్ అనుకో, ఏదంతా గరీబ్, అంతా వేస్ట్ అయిపోయింది. అట్లా లవ్ అనేది ఎక్కువ. లవ్ వేరు, క్యారెక్టర్ వేరు. లవ్లో క్యారెక్టర్ కలిపావు అనుకో, పెంట అవుతుంది. లవ్ ఏడు ఉండాలా, ఆడే ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, మనం లవ్ వైఫ్ క్యారెక్టర్ ఎంత ఉంచాలో అంతే ఉంచాలా. నీ క్యారెక్టర్ ఇచ్చిన అనుకో, గబ్బు పట్టిపోతుంది. అర్థమైందా? ఆడ ఉంచాలా. వాళ్ళు మామూలు గర్ల్స్ కాదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మనం అన్నీ చెప్పావు నీ లైఫ్ గురించి. ఏడు ఉంచాలో ఆడ ఉంచాలా లవ్ని కూడా. మనం ఇస్తున్నాం, అది చెయ్యని లేకపోతే లేని అని మొగతనం మనకు ఉండాలా. మనం ప్రేమించినాం, అది ప్రేమించాలా. ఏందది నాకు అర్థం కాదు. వరస్ట్ అది.
లవ్ కాదు అది. మోహం అంటారు, బిజినెస్ అంటారు, స్వార్థం అంటారు. ఈ లవ్ని పంచాయతీలు వద్దు బాయ్. మనం ఏడు ఉంచాలో దాన్ని ఆడే ఉంచాలా. అన్నీ చెప్పకూడదు లవ్కి. మన లైఫ్ మొత్తం త్యాగం చేయకూడదు లవ్కి. అర్థమైందా? లవ్ అంటే శివుంది, కృష్ణుంది ఇవి అనుకో. మంచి డీటెయిల్గా చెప్పాడంటే కృష్ణుడు మంచిగా చెప్తాడు డీటెయిల్గా. అట్లా చాలా ఉన్నాయి, ఉదాహరణలు తీసుకోవచ్చు. కానీ అట్లా చాలా పెద్ద పెద్దలు ఉంటారు. పెద్ద పెద్దోళ్ళే లవ్లో సంకనాగిపోయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదనిలే. లవ్ మంచిదే. చేస్తున్నావు చెట్టు పైన నీకు ఇష్టం ఉంది, లవ్ చేస్తున్నావు, పోస్తున్నావు వాటర్ పోయి, ధాన్యం పోయి, ఏదైనా పోయి. కానీ దాన్ని ఏం ఆశించకూడదు. అంతే. లవ్ మీ ఒకటి అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్, ఆ లవ్ నుంచి ఎక్కువ ఆశించకూడదు. అది నచ్చితేనే నీకు ఇస్తుంది అంతే. నన్ను గట్టిగా పట్టుకోకూడదు. ఫ్రీడమ్ అంతా నా దగ్గర ఉంది, చెట్టు నేనే పెంచినా, నేనే నీళ్ళు పోసినా, ఏందది అట్లా ఏముండదు. మనం అదే లవ్ అంటే మన లైఫ్ మొత్తం చెట్టు కాడ కూర్చొని అదే జీవితం, అదే కథ, అదే అంటే నీకు అన్నం ఉండదు, ఫుడ్ ఉండదు. నీకు నీ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ గోల్స్ ఉంటాయి, నీ డ్రీమ్స్ ఉంటాయి. అర్థమైందా? లవ్ అనేది ఒక జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. జీవితం మొత్తం లైఫ్ కాదు అది. జీవితం మొత్తం లవ్ కాదు. దట్స్ మ్యాటర్. మనం అంతే చెట్టును పెంచినాం, నీళ్ళు పోసినాం. నీకు ఇష్టం ఉంటేనే పోస్తున్నాం. ఇష్టం అట్లా పోస్తావు వాటర్ అని ఎక్కువ ఆశించకూడదు. అదే నా జీవితం, రేపు పండు వస్తాను నేను తింటా, అది ఇస్తుందో ఇదో నీకేం తెలుసా? అది మంచిగా ఉంటే నీకు ఇస్తుంది. అది ఎట్లా ఉంటే ఎట్లా గాలికి పడిపోతుంది తెలియదు, వానకి పడిపోతుంది తెలియదు, భూకంపాలు వస్తాయి తెలియదు. అట్లా నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి. నువ్వు ఏది ఆశించకూడదు. అన్ఫాక్షన్ అట్లా లవ్కి ఏం కావాలా? ఫ్రీడమ్ ఉండాలా, మంచిగా ఉంటుంది. దానికి ఒక చాలా ఉంది. దానికి డీప్ మీనింగ్ ఉంది. చాలా వేరే లెవెల్ ఉంటుంది. ఎట్లా అంటే సిగరెట్, మందు ఇదే అడిక్టింగ్ లెక్క. ట్రావెలింగ్ ఒకరికి ఒక పిచ్చి ఉంటుంది. అదే పిచ్చి కూడా లవ్ కూడా ఇస్తుంది. ఎంత మధురంగా ఉంటుంది అంటే అంత మధురంగా ఉంటుంది. పాప వేరే లెవెల్. ఒక్కడైతే దాన్ని ఏమంటారు, బటర్ఫ్లై లెక్క ఎగురుతారు, చిలక గోరింక లెక్క ఉంటారు. ఆ కిక్ వేరే ఇస్తారు. లవ్ కిక్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి పడిపోతే లేలేం. చాలా టైం పడుతుంది. వాని యొక్క కెపాసిటీ బట్టి, వాని యొక్క క్యారెక్టర్ బట్టి, వాని యొక్క బలం బట్టి, ధైర్యం బట్టి ఎదుగుతారు అంతే. అది ఒకసారి పడిపోయిందనుకో చాలా, అది ఒక వ్యసనం. అది లవ్ కూడా మచ్చ లెక్క. అర్థమైందా? అది మర్చిపోవడం చాలా కష్టంలే. ముళ్ళుతో తీయాలి లెక్క లవ్తో తీయాల. అది కూడా కరెక్టే కదా. ముళ్ళుతో తీయాల, లవ్తోనే తీయాల. అంతే. మనం ఒకటి చెప్తున్నా అంతేలే. అయితే ఒకటి అయితే అవుతుంది, లేకపోతే లే. మన ఒరిజినల్ లవ్. ఎటువంటి స్వార్థం లేదు, ఏం లేదు. అది నాకేదో ఇస్తాను, నేను దానికి ఇస్తాను. నేను ఈ లవ్ చేస్తున్నాను, వేరే వాళ్ళు లవ్ చేయొద్దు, నువ్వు ఏడుకోబోతున్నావు, నేను ఏడుకోబోతున్నా ఉంటుంది. కేరింగ్ ఉంటుంది. అతి కేరింగ్ ఉండకూడదు. కేరింగ్ ఉండాలా, అతి కేరింగ్ ఉండకూడదు. మళ్ళీ అది బాధపడుతుంది. ఫ్రీడమ్ లేదు, నాకు ఫ్రీడమ్ లేదు, స్పేస్ కావాలా అని అంటుంది. దానికి తప్పే లేదు. ప్రతి ఒక్క భూమి మీద జీవరాశికి కూడా అదే కోరుకుంటుంది. అంతే కదా. అది నేచర్ యొక్క డిఫెక్ట్. అట్లా. బాయ్ మిత్రమా, కలుద్దాం మళ్ళీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒకటి చెప్తా ఇను మంచిగా. డ్రైవింగ్ ఉంది, కార్ డ్రైవింగ్ వచ్చా, నువ్వు ఏ కార్ ఏందో అనొచ్చు. నీకు ఈత వచ్చింది అనుకో, నీళ్ళలో దుంకు, స్విమ్మింగ్ పూల్లో పో, దాన్ని ఏమంటారు, సముద్రంలో పో, ఏం కాదు. ఇంకోటి డ్రైవింగ్ అయిపోయింది, స్విమ్మింగ్ అయిపోయింది, నీకు చదివేకి వచ్చా అనుకో, ఏదైనా చదవచ్చు అంతే. అట్లనే అమ్మాయిలతో మాట్లాడుతా నువ్వు ప్లే బాయ్ కూడా కావచ్చు, లవర్ బాయ్ కూడా కావచ్చు. అర్థమైందా? ఏం మాట్లాడినా అనుకో సింగిల్గా మిగిలిపోతావు. స్విమ్మింగ్ రాకపోయింది అనుకో,
ఇంకేముంటుంది, నీళ్ళంటే భయం అవుతుంది. డ్రైవింగ్ రాకపోయింది అనుకో డేంజర్ రా అనుకుంటాం. చదువు రాకుండా అనుకో ఇది చాలా కష్టం రా ఇది అనుకుంటాం. అది మ్యాటర్ అంటే. ఉంటా మిత్రమా. బీ హ్యాపీ, బీ చిల్.